ఓం సాయి ఛానల్కు స్వాగతం. ఈరోజు పోలీస్ వర్గం రోజు ఇలా దీపాలు వెలిగించాను. మా ఇంట్లో ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. పోలీస్ వర్గం రోజు ఇలా ఒక బేషన్ తీసుకొని బేషన్కి చుట్టూతా పసుపు రాసుకున్నాను. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బేషన్ నిండుగా నీరు తీసుకున్నాను. మంచినీరు తీసుకొని ఆ నీళ్ళల్లో చామంతి పూలు, గులాబీ రేకులు వేసుకొని అలంకరించుకున్నాను. ఇదిగోండి ఈరోజు నేను వేసిన ముగ్గు తులసి కోట దగ్గర ఇలా పసుపులో వాటర్ కలిపి పసుపుతో అలా అలుక్కొని తులసి కోట దగ్గర పద్మం ముగ్గు వేశాను. వేసి వాకిళ్ళలో దీపాలు వెలిగించి గడపలకి పసుపుతో గడపలను పూజించుకొని పూలతో అలంకరించుకున్నాను. ఇలా తులసి కోట దగ్గర పూలతో అలంకరించుకొని నాకు అరటి బొత్తులు ఎక్కడా దొరకలేదు. అందువల్ల నేను కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగించాను. కొబ్బరి చిప్పలు కూడా బాగా తేలుతున్నాయి, వాటితో వెలిగించాను. అమ్మవారికి ఇక్కడ తాంబూలం సమర్పించుకున్నాను. సమర్పించి 33 ఒత్తులతోటి ఇగోండి కొబ్బరి చిప్పల్లో 33 ఒత్తులు వేసి దీపం వెలిగించాను. పొంగలి చేశాను, ప్రసాదము కొబ్బరికాయ కొట్టుకొని పొంగల్ నైవేద్యంగా పెట్టాను. ఇలా నీటిలో చామంతులు, గులాబీలు ఉన్నాయి నా దగ్గర. ఆ పూలతోటి నేను ఇలా అందంగా అలంకరించుకున్నాను. కొబ్బరి చిప్పల్లో వెలిగిస్తే చాలా బాగా వెలిగినాయి. ఇంకోండి పూజ మొత్తం అయిపోయాక ఇలా హారతి ఇచ్చాను అమ్మవారికి. ఇలా నేను పూజ అనేది ఇలా చేసుకున్నాను. ఈరోజు కార్తీక మాసం మొత్తం చేశాం కదా పూజ. కార్తీక మాసం అయిపోయాక అమావాస్య అయిపోయిన తర్వాతి రోజు ఇలా పోలీస్ వర్గం రోజు ఇలా పూజ చేసుకుంటారు. ఈ పూజ ఏమో ఇంట్లో చేశాను. దీపారాజన ముందు ఇంట్లో చేసుకొని బయట చేసుకున్నాను తులసమ్మ దగ్గర. ఇంట్లో కూడా పొంగలు పెట్టి తాంబూలం పెట్టి నైవేద్యం సమర్పించాను. ఇలా ఈరోజు పోలీస్ వర్గం రోజు పూజ చేశాను. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్